ఆదికాండము 30వ అధ్యాయం మీకోసం. రాహేలుకు సంతానం కలగకపోవడం వల్ల తను చాలా కోపగించి తన భర్తైన యాకోబుతో తన దాసి అయిన బిల్హాను ఇచ్చి వివాహం చేసుకోమని, నాకు సంతానం కలగలేదు అని చెప్తుంది. అలా తను బిల్హాను ఇచ్చి వివాహం చేయగా బిల్హాకు దాను, నఫ్తాలి అని కుమారులు పుడతారు. అయితే లేయా తను సంతానం ఇంక తనకి కలగదు అని భావించి తన పనిగత్తె అయిన గిల్పాను ఇచ్చి యాకోబుకు వివాహం జరిపిస్తారు. అలా గిల్పాకు గాదు, ఆషేరు అనే పిల్లలు పుడతారు. అయితే రాహేలుకు ఇంకా సంతానము కలగదు. అయితే లేయా పెద్ద కుమారుడైన రూబేను కొన్ని పళ్ళు తీసుకువచ్చి తన తల్లికి ఇస్తారు. ఇవి తింటే నీకు సంతానం కలుగుతుంది అని లేయాకు చెప్తారు. అది చూసిన రాహేలు అందులో కొన్ని పండ్లు నాకు కూడా ఇవ్వమని అడుగుతారు. నిజానికి ఆ పండ్లు తింటే ఏమీ కాదు, అదంతా దేవుని ఆశీర్వాదమే. కానీ వారి మనస్సులో అలా అనుకుంటారు అంతే. అయితే అందుకు లేయా, నీవు నా భర్తను తీసుకున్నావే, అతని ప్రేమ అంతా నీకే ఉన్నదే, ఇప్పుడు సంతానం కూడా నీకే కావాలా అని అంటుంది. అందుకు రాహేలు, ఈ రోజుకి నా భర్తను నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ పండ్లు తీసుకుంటుంది. అలా లేయా యాకోబుతో ఉన్నప్పుడు ఆమెకు మళ్ళీ ఇద్దరు సంతానము కలుగుతారు. ఈసారి ఇస్మాకారు, జేబూలూను అనే ఇద్దరు కుమారులు పుడతారు. ఆ తర్వాత లేయాకు చివరగా దీనా అనే ఒక కుమార్తె పుడుతుంది. అయితే రాహేలు ఇంకా యెహోవాను ప్రార్థిస్తూనే ఉంటుంది. అప్పుడు యెహోవా రాహేలు యొక్క ప్రార్థన విని ఆమెకు యాసోపు అనే ఒక సంతానమును దయచేస్తారు. ఇలా లాబాను దగ్గర పదనరాములో యాకోబు తన భార్యలు సంతానముతో సంతోషముగా ఉంటాడు. అయితే తాను తిరిగి తన తండ్రి వద్దకు వెళ్తాను అని లాబానుతో చెప్పగా, ఇంతకాలం తన దగ్గర సేవ చేసినందుకు తమకు ఏమి ఇవ్వాలి జీతముగా అని లాబాను యాకోబును అడుగుతాడు. నిజానికి లాబాను యాకోబుకు జీతం ఇవ్వాలి అని అనుకోడు, కానీ తను పంపించడం ఇష్టం లేక అలా అడుగుతాడు. అందుకు యాకోబు, నేను రాకముందు నీ మందలు ఎలా ఉన్నాయో నీకు తెలుసు, వచ్చాక ఎలా ఉన్నాయో నీకు తెలుసు, నీకు ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పగా, అలా కాదు, ఒక విధముగా చెప్పమని అడుగుతాడు. అందుకు లాబాను కు యాకోబు, ఈ రోజు నుంచి నేను మళ్ళీ కొంచెం దూరములో మీ ఇంటి దగ్గర ఉంటూ నేను మళ్ళీ మందలను కాపుగాస్తాను. ఈసారి నుంచి పుట్టే పిల్లలలో మచ్చలు చూరలుగొన ఉన్నవి నావి, అలా ఏ మచ్చలు లేనివి నీవి అని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే ఇక్కడ యాకోబు ప్రతిరోజు కొన్ని రకాలమైనవి వాటికి గొర్రెలకు పెట్టి అనుకుంటాడు, మందలకు పెట్టి ఇవి తినటం వల్ల ఇలా మచ్చల గల పిల్లలు పుడతాయని, తన మంద పెరుగుతుందని అనుకుంటాడు. నిజానికి యాకోబుకు ఎవరికి మోసం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా తను మోసం చేసి ఏదైనా సంపాదించుకోవాల్సిన అవసరం లేదని యాకోబు ఇంకా గమనించలేదు అనేది అర్థం. అయితే అలా తన మామతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి తాను బలిష్టముగా ఉన్న మందలు పిల్లలు పుట్టే సమయానికి ఆ చూర్ణం వారికి పెడుతూ ఉంటాడు. బలహీనముగా ఉన్నప్పుడు పెట్టడు. ఇలా బలవంతముగా తాను మంచివి బలమైనవి తనకు తెప్పించుకోవచ్చని యాకోబు అనుకుంటాడు. కానీ నిజానికి యాకోబుని ఆశీర్వదించే ఉద్దేశమే యెహోవాకు ఉంటుంది. అందుకే ప్రతి బలిష్టమైన సంతానము యాకోబుకు, బలహీనమైనవి లాబానుకు చెందేలాగా వాటిని ఆశీర్వదిస్తాడు. ఇలా చివరికి తాను చాలా ఆశీర్వాదం పొంది తన తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని లాబాను దగ్గరికి మళ్ళీ అడగడానికి యాకోబు వెళ్తాడు.